నెల్లూరు టౌన్ నందు ఎస్పీ ఆదేశాల మేరకు రాత్రిపూట వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగింది. రాత్రి 9 నుంచి 11 వరకు ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి పంపించడం జరుగుతుంది. అనంతరం గాంధీబొమ్మ సెంటర్ నందు, ఆర్టీసీ బస్ స్టాండ్ నందు వన్ టౌన్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు రాత్రిపూట జరిగే అరాచకాలకు పోలీసులు నిఘా వేయడం జరుగుతుంది. ఈ క్రమంలో రాత్రిపూట తిరిగే వాటికి వాహనాలు తనిఖీలు చేయడం జరుగుతుంది. అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు రాత్రిపూట జరిగే వాహనాలకి తనిఖీ చేసి పంపిస్తున్నామని, అలాగే పలువురికి లైసెన్స్ కు లేకుండా తిరిగే వాళ్లకి నిఘా వేసి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మీడియా ద్వారా ట్రాఫిక్ ఎస్ఐ హరికృష్ణ తెలియజేశారు. రాత్రి 9 నుంచి 11 దాకా ఈ వెహికల్ డ్రైవ్ విస్తృత స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రధాన రీజన్ ఏంటంటే 9 నుంచి 11 ఆ టైంలో ఎవరైతే అనాథరైజ్డ్గా అనుమానంగా బైక్స్ కావచ్చు, 3 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఎవరైతే అనుమానితులుగా తిరుగుతుంటారో వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేయడం. మరొకటి వీళ్ళకి ఎవరైతే ఈ టైంలో రాత్రి 9 నుంచి 11 ఏదైతే టైం ఉందో ఈ టైంలో తిరిగే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైసెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఆర్సీ కావచ్చు, వెహికల్ చెకింగ్లో భాగంగా అవి తనిఖీ చేస్తాము. మరియు అదే కాకుండా డ్రైవ్ అండ్ డ్రైవ్ ఇలాంటివి చెక్ చేస్తాము. మరీ ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు మేము ముఖ్యంగా విస్తృత స్థాయిలో ఈ చెకింగ్ అనేది నైట్ పూట ఎవరైతే పర్సన్స్ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అనుమానితులుగా ఉంటారో వాళ్ళకి వెహికల్స్ క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. అందుకని దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇటువంటి ఆలోచన ధోరణి ఉంటుందో ఆలోచన ధోరణి అంటే ఈ చిన్న కత్తులు పెట్టుకొని తిరగడం, ఈ బ్లేడ్లు పెట్టుకొని తిరగడం, ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క దీన్ని మానుకోవాలండి. ఇది మంచి పద్ధతి కాదు. మా గౌరవ ఎస్పీ గారు కావచ్చు, మా అడిషనల్ ఎస్పీ గారు కావచ్చు, మా ట్రాఫిక్ సిఐ గారు కావచ్చు, మా సార్ల సూచనల మేరకు ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. ఇది కంటిన్యూస్గా ఇంకా చేస్తూ ఉంటామండి. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటాం. ట్రాఫిక్లో భాగంగా మేము మార్నింగ్ ఉదయం 7 నుంచి 2 వరకు మరియు మధ్యాహ్నం నుంచి 2 నుంచి మళ్ళీ 9-10 వరకు మేము మాకు ఇది కామనే. కానీ స్పెషల్ డ్రైవ్ ఇది స్పెషల్ డ్రైవ్ లాగా తీసుకుంటున్నాం. ఏదైతే ఇప్పటికి ఏమైనా కేసులు ఏమైనా నమోదు చేశారు సార్? ఏంటండి ఇప్పటికి ఏమైనా కేసులు ఏమైనా నమోదు చేశారా? ఇప్పటికి మాకు వెహికల్స్ ఆపినప్పుడు 2 వీలర్స్ కావచ్చు, 3 వీలర్స్ కావచ్చు ఫైన్లు వేసామండి. ఎవరైతే మా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఆర్సీ కావచ్చు, పొల్యూషన్ ఇవన్నీ చెక్ చేసి ఫైన్లు వేసామండి. ఓల్డ్ ఫైన్స్ రికవరీ కూడా చేయించాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఈ 9 నుంచి 11 ఈ టైంలో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పడడం జరిగిందండి.